చేసిన ఫలితాలు మనం ఈ రోజు అనుభవిస్తున్నామా లేదా, గతంలో ఏ విధంగా ఉంటుండే మన తెలంగాణ పరిస్థితి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అని ఒక బాగా ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఈ రోజు మనం అభివృద్ధి చెందినమా చెందలేదా అని ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు ఏదైతే 2019లో కేసీఆర్ గారు నన్ను ఎంపీగా సెలెక్ట్ చేయడము, అదేవిధంగా ఏదైతే మా శాసనసభ్యులు తొలి శాసనసభ్యులు తెలంగాణ వారందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ప్రతిపాదించి నా వెంబడి నుండి ఎంపీగా గెలిపించి, ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పులు జరగవచ్చు, చిన్న చిన్న తప్పులు, కానీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. వీళ్ళందరూ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఉన్నారు మీకు, అదే ఇప్పుడు గెలిచిన వాళ్ళు మీకు కళ్ళ కూడా కనిపిస్తలేరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మళ్ళీ నన్ను వాళ్ళు ఎంపీగా మీరు ఉండండి ప్రతిపాదించిన సందర్భంలో ఈ కేసీఆర్ గారు ఈ రోజు ఓడిపోయిన విషయంలో కూడా నేను మళ్ళీ మనం